హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరోసారి కొత్త వంటకంతో నేను ముందుకు వచ్చాను. అదే మన సొరకాయ పప్పు అండి. దానికోసం ముందుగా కందిపప్పు అండి. ఇది నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. దాని తర్వాత సొరకాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 3 టమాటోలు అండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్లాస్ పప్పుకు 3 గ్లాసుల వాటర్ వేయాలండి. ఫస్ట్ 3 గ్లాసుల వాటర్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కుక్కర్లో టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు అన్నీ వేసేసి దీంట్లోనే పసుపు వేయాలండి. పసుపు, జీలకర్ర వేసేసి స్టవ్ మీద పెట్టి కుక్కర్ విజిల్ ఇప్పించాలి. ఒక 3 నుంచి 4 విజిల్ ఇప్పించేసేస్తే సరిపోతుందండి. పప్పు ఉడికిందండి. మనం ఇప్పుడు కుక్కర్ తీసేసి కొంచెం మెదుపుకునే ముందు ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పు వేసుకోవాలి. ఇంతవరకు 1.5 స్పూన్ వేసాను ఉప్పు. ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చూడండి, మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పప్పుకి కొంచెమే ఆయిల్ పడుతుంది, ఎక్కువ పట్టదు. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అండి వేసి వేగనివ్వాలి కొంచెం. తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు వేగినాక మనం పప్పు వేసేసుకోవాలి. ఇలా మన కమ్మటి సొరకాయ పప్పు రెడీ అయిందండి. సింపుల్ ప్రాసెస్ తోటి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.